హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ వ్లాగ్స్. యాక్చువల్గా మేము ఉండే ఏరియాలో నిన్న నాటకం అయితే జరిగిందనమాట. నేను తెలుగు నాటకాలు చూశాను, తెలుగు మూవీస్ చూశాను, బట్ మహాభారతం కన్నడ వర్షను కాస్త లెంతీ వీడియోనే, చూడటానికి ట్రై చేయండి, ఓకేనా? ನಮ್ಮ ಪಕ್ಷ ಉಳಿಸಬೇಕೆಂದು ನಿನ್ನವರ ಪ್ರಾರ್ಥಿಸಲು ಬಂದಿರುವ ಕೃಷ್ಣ. సో అదనమాట సంగతి. ఎంతమందికి ఈ ఘట్టాన్ని మనం తెలుగులో ఊహించుకోగలరు? మహాభారతంలో ఎప్పుడుది అనేది చూసి ట్రై చేయండి. బట్ మేము వెళ్ళిన టైం అయితే నియర్లీ 11:30, 12 అయింది. కాకపోతే ఇక్కడ కంప్లీట్గా జనాలు అయితే ఉన్నారు. ఒక చిన్న సైజ్ జాతర అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎన్నో రకాలుగా మనకి ఇక్కడ వస్తువులు కానీ, తర్వాత చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కానీ, తర్వాత ఫొటోస్, బుక్స్, చాలా చెక్క సామాన్లు, ఇట్లాంటివన్నీ మనకు అక్కడ దొరికాయి అనమాట. మేమైతే ఏమి పర్చేస్ చేయలేదు. మేము వెళ్ళిండే పర్పస్ వేరు. అంటే మనం వీడియో తీసుకోవటం వరకే, మనమంతా విండో షాపింగే కాబట్టి సో అలా ట్రై చేసామన్నమాట. దగ్గరలో రథం అయితే జరుగుతూ ఉంది. అక్కడ శ్రీరాముడి రథోత్సవం అయితే జరుగుతుంది. మేమైతే దగ్గరికి వెళ్ళి అది కొంచెం క్యాప్చర్ చేసుకోవడానికైతే ట్రై చేశాము. రథం మాత్రం చాలా బాగా అలంకరించారు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఉత్సవాలు జరిగే టైంలో చాలా వరకు పల్లకి సేవలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో మనం చూసాం కదా, అవన్నీ పల్లకీలు. చాలా టైప్స్ ఆఫ్ పల్లకీస్ ఉన్నాయి అని చెప్పారు. మాకైతే ఆ టైం కుదరలేదు, ఎందుకంటే ముందే వెళ్ళి ఉండాల్సిండేది. నాకు షిఫ్ట్ టైమింగ్ ఉండడము, తర్వాత మనం లైవ్తో కూడా బిజీగా ఉంటాం కాబట్టి అది కుదరలేదు. బట్ వీలైనంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాము. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఈ అలంకరణ కానీ, తర్వాత ఈ డెకరేషన్ చెప్పాలంటే ముఖ్యంగా సూపర్ అనిపించింది. చూడండి, ఇక్కడ చూస్తే టైర్లకి వాళ్ళు రథచక్రాల్లాగా డిజైన్ చేయటము, ఇదంతా కూడా సో చాలా వరకు అయితే బాగుండింది. కంప్లీట్గా కలర్ఫుల్ అనిపించింది. చెప్పాలంటే ఆ టైంలో మనం బయటికి వెళ్ళినా కూడా, బెంగళూరులో ఇట్లాంటి జాతరలు కానీ, లేదా నార్మల్ టైంలలో ఒక్కొక్కసారి కంప్లీట్గా ఒక 6 o'clock, 7 o'clock అనే ఫీల్ అయితే మనకు వస్తుంది అనమాట. అదే రీజన్. మళ్ళీ కొంచెం దూరంకి వచ్చేసాము. ఇక్కడ ఇంకోటి ఏదో డ్రమ్ములు కొడుతూ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండింది అనమాట. ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం కానీ, ఇవి కూడా జాతరలో ఒక పార్ట్ అనమాట. సో కాసేపు ఇక్కడ కూడా మేము ఎంజాయ్ చేసాము. సో అంతేనండి. చాలా చిన్న విజిట్ అనమాట మేము ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక రథాన్ని చూసాము. ఇది కూడా మంచిగా అలంకరణ అయితే చేశారు. ఇక టైం అయిపోయింది, బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా మేము మా ఇంటికి అయితే బయలుదేరాము. సో
మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. కుదిరితే మహాభారతం వీడియో ఘట్టాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నేను దానికైతే ఆన్సర్ ఇస్తాను. బాయ్.